ఎక్కడ కబేళాలో ఆవులు అమ్మబడుతున్నాయో అక్కడికి కూడా వెళ్ళాలి. ఆ ఆవుల్ని కూడా మనమే కొనాలి, మనమే పోషించాలి. ఆ స్థితిలో మీరందరూ కదలండి, నాతో ఏకం అవ్వండి. ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే చాలామంది ఉన్నారు నా వెనక. ఒక సముద్రం ఒడ్డున ఒక చిన్న పిట్ట గూడు పెట్టుకొని గుడ్లు పెట్టి అక్కడి నుంచి దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి చేపలు తింటూ బ్రతుకుతూ ఉండేదట. అలా బ్రతుకుతూ ఉంటే అలలు కొంచెం ఆటు పోటు పెరిగినప్పుడు ప్రతిసారి అల రావడం, ఈ గుడ్లు తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతోంది. అలా అవుతున్నప్పుడు ఈ పిట్ట ఎంతో గర్భశోకం, నాలాగే కడుపు మంట, ఏమీ చెయ్యలేక ఈ సముద్రంలో నీళ్ళన్నీ తోడేస్తాను అని చెప్పి మొదలుపెట్టిందట. మొదలు పెడితే అందరూ నవ్వారట. ఏంటే నీకేమన్నా పిచ్చా అని. లేదు, నా వంశమే లేకుండా పోతుంది, నా బిడ్డలు బ్రతకాలి కనుక నేను తప్పకుండా సముద్రంలో నీరంతా తోడేస్తానని చెప్పిందట. అప్పుడు అలా ప్రారంభిస్తే ఒక్కొక్క పక్షి వచ్చి అన్ని పక్షులు తోడై సముద్రంలో నీరు తెచ్చి ఒడ్డున పోస్తున్నాయట. ఈ విషయం ఎక్కడికి చేరింది? విష్ణులోకానికి చేరింది. అక్కడ నుంచి గరుత్మంతుడు బయలుదేరి వచ్చాడు. వాళ్ళ జాతి కదా, పక్షి జాతి. పోరాటం చేస్తుంది ఎవరు? పక్షులు. పక్షి జాతి పోరాటానికి ఆయన కూడా వచ్చాడు. వచ్చి ఆయన కూడా మొదలు పెట్టాడట. విష్ణుమూర్తి ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చి గరుడా అంటే గరుత్మంతుడు లేడు. గరుడుడేడి? లేడు ఆయన భూలోకానికి వెళ్ళాడు. ఎందుకు తెలియదు. ఎమ్మటే ఆయన ఈ పక్షిని ఎత్తుక్కుంటూ వచ్చాడు. వస్తే అప్పుడు అక్కడ చూసి ఈ పరిస్థితినంతా గమనించి సముద్రంతో చెప్పాడు, నువ్వు దాని గుడ్లన్నీ దానికి ఇచ్చేయి అని చెప్పి. పక్షికి కూడా చెప్పాడు, నువ్వు ఇక్కడ కాదు, ఇంకొంచెం ముందుకు వెళ్ళి పెట్టుకో, ఇది సముద్ర ధర్మం అని చెప్పాడు. ఆ చిన్న పక్షిలోని ఐకమత్యం మనలో లేదా? నాకు వినపడలేదు, మళ్ళీ చెప్పండి. రోజులో మన జీవితంలో ఎన్ని వృధా ఖర్చులు పెడుతున్నాం మీరందరూ? నేను పెట్టట్లేదు, ధైర్యంగా చెప్పగలను. ఎంత వృధా చేస్తున్నారు? కనీసం నెలలో ఒక రైతు 100 రూపాయలు చొప్పున బయటికి తీస్తే ఎన్ని వేల లక్షల ఆవుల్ని బ్రతికించొచ్చో ఒక్కసారి ఆలోచించండి. ఇదేమన్నా ప్రాక్టికాలిటీకి దూరంగా ఉందా రాజుగారు? చెప్పింది ఏదన్నా అసాధ్యం అనిపిస్తుందా నేను చెప్పే మాట? కనుక దీనిని దయచేసి పందుల్లో ఉన్న ఐకమత్యం, కాకుల్లో ఉన్న ఐకమత్యం, కుక్కల్లో ఉన్న ఐకమత్యం, నోరు లేని పశువుల్లో ఉన్న ఐకమత్యం, జ్ఞానవంతులు మానవులు జంతువునాం నరజన్మ దుర్లభం అంటూ పొగడబడిన మనుషులలో ఐకమత్యం ఏర్పడితే నా కంట నీరుండదు, నా కడుపు మంటుండదు. కనుక దయచేసి అందరూ సహకరించి గోజాతిని రక్షించడంలో ఏకం కండి. జై గోమాత. శ్రీమాత్రే. లైక్ అండ్ సబ్స్క్రైబ్.